నగర్ జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల విద్యా మాఫియా దోపిడీ అరికట్టాలని డిమాండ్ చేస్తూ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్పీ నాయకులు జిల్లా విద్యాధికారికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ప్రైవేట్ సంస్థలు నోట్బుక్స్, యూనిఫామ్, స్టేషనరీ పేరిట పేదల ఇళ్లను దోచుకుంటున్నాయని మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న డిఫెన్స్ అకాడమీలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. అద్దులు దాటిపోయింది. మీ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే ఎక్కడ కూడా ఇబ్బంది చేయాలి, కానీ ఎక్కడ ఏం జరుగుతుందో మీ దృష్టికి తీసుకొస్తాం. ఎట్టి పరిస్థితుల్లో వాటిని మీ ఈసారి కరీంనగర్లో మీరు కలిసి ఒక నూతన వరవడికి సృష్టించాలనేది మా నిబంధనలు దాటిందే మీ దృష్టికి తీసుకొస్తాం సార్. మాకు ఎవరితో పర్సనల్ ఇబ్బంది లేదు. ఒకటి ప్రతిపక్షంగా విద్యార్థి విభాగంగా మనం తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఎక్కడ కూడా శాంతియుతంగా చేసిన ఇబ్బంది లేదు. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా శాంతియుతంగా ఎవరైతే అంటే ఎంత గౌరవం అయిపోయిందంటే సార్, పుస్తకాలు అమ్ముకోవడం ఒక ప్యాషన్ అయిపోయింది, అది పక్కన పెట్టారు. నోట్ బుక్స్ కూడా మరీ దారుణంగా, నోట్ బుక్స్ కూడా అవన్నీ పిల్లలు నోట్ బుక్స్ కూడా బయట కొనుక్కునేంత వానికి మొత్తానికి అసలు ఎట్లయిపోయిందంటే జైల్లో ఖైదీ ఏది చెప్తే అది నాలనే కాడికి వచ్చింది పిల్లల పరిస్థితి. ఇది మీ దృష్టికి తీసుకొచ్చి రేపు మీరు ఇక్కడ నూతన సృష్టిస్తే రేపు మా ప్రభుత్వం వస్తే కూడా మేము ఇది చేసి తీరాలి. అంటే మనం స్టార్ట్ చేసేది ఇది రాష్ట్రంలో కరీంనగర్ ఒక చెప్పుకునే విధంగా మారాలనేది మా సంకల్పం. దానికి సహకారం కావాలి ఎప్పటికప్పుడు. ఇప్పుడు మీకు సంబంధించిన అన్ని ఓకే బట్ మీరు వస్తే మనం ఫిక్స్ అయితే ఇప్పుడు మెయిన్ విద్యార్థిగా ఎక్కడెక్కడ పుస్తకాల స్థావరాలు, ఎన్ని లక్షల పుస్తకాలు ఎక్కడ ఉన్నాయి అనేది ఎల్లుండి పొద్దున మీకు సమగ్ర నివేదిక ఇస్తున్నాం సార్. దాని మీద ఏం చర్య తీసుకుంటూ తీసుకోండి. సమగ్ర నివేదిక ఏ పాఠశాల ఎన్ని లక్షల గోదాం ఉన్నది దాని మీద మీరు చర్య తీసుకుంటారని ఆశిస్తున్నాం. ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది సార్. ఒక ప్రతిపక్ష విద్యార్థి సంఘంగా మేమే ప్రభుత్వానికి చప్పట్లు కొట్టి గొప్ప నిర్ణయం తీసుకునే ప్రభుత్వం అని చెప్తే సార్ ప్రభుత్వం మంచి పేరు వస్తుంది. మీరు కూడా హైయర్ ఆఫీసర్ చెప్పండి. ఇక్కడ ప్రతిపక్ష విద్యార్థి సంఘం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కోఆపరేట్ చేస్తున్నారు, మనం ఈ పని చేద్దాం, మనం మంచి పేరు వస్తుందని చెప్పండి తప్పకుండా. ఓకే సార్. ఇంకొక మీ దృష్టి తీసుకొస్తాం. చాలా రోజుల నుండి మా మీడియా సోదరులంతా కూడా తెలంగాణ ఉద్యమం జర్నలిస్టుల పిల్లలకు రాయితీ 25%, 50% నోట్స్తో చెప్తున్నాం, కానీ ఎక్కడ ఇచ్చిన పాపన ఒక్కరు కూడా మీరు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆర్డర్ ఇంప్లిమెంటేషన్ కోసం నాకు నోటీస్కి వస్తే నేను వాళ్ళకు ఫోన్ చేసి చెప్పారు. ఇది కూడా నేను ఆర్డర్ వదలుతాను, నాకు పలానా స్కూల్ ఇవ్వట్లేదు సార్ అంటే నాకు తెలుసు. అయితే సార్ ఈ ఆర్డర్ కొంతమంది ఫేక్ అంటారు, ఇప్పుడు అఫీషియల్ గా సారే చెప్తున్నారు, అఫీషియల్ చెప్పారు సార్. ఇది ఇంప్లిమెంట్ ఎట్లా స్కూల్లో పిల్లలు చేయకపోతే అప్పుడు మనం చెప్తాం సార్. ఆ కరస్పాండెంట్ నేనే ఫోన్ చేస్తే స్వయంగా నేనే ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళకి ఇచ్చేయడం. అంటే మీకు ఇంకొకటి సార్, ఇప్పుడు ఒకటే కరస్పాండెంట్ 100 మంది పోతే కూడా అది ఇబ్బంది. అది మీరు దానికి ఒక కులమానం పెట్టండి, దానికి ఇబ్బంది పడేది లేదు. కానీ ఈసారి సార్ మనం ఇంపార్టెంట్ పేద జర్నలిస్ట్ పిల్లలకు మనం 80% 100% ఉచిత విద్య అందించి తీరాలి. మీ అందరికీ మేము కరీంనగర్ జిల్లా వాసులుగా రుణపడి ఉంటాం, తప్పకుండా రుణపడి ఉంటాం. అన్న డిఓ ఉన్నాం, దానికి పూర్తిగా సహకరిస్తాం, ఈ సమస్యలను పరిష్కరిస్తామని తెలియజేసినారు. మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. రెస్పాండ్ గారేమో ప్రభుత్వం ఏం చెప్తుందో అని మేము ప్రత్యేక కార్యాచరణ ఈరోజు ప్రకటించడానికి మీడియా కూడా చెప్పినాం సార్. మేము స్పెషల్ ఫోకస్ చేద్దామని చెప్పినాం, కానీ డిఓ గారు సహకరిస్తామని చెప్తున్నారు. కాబట్టి మేము ఇదే 11 నుండి 12 గంటల మధ్యలో మళ్ళీ డిఓ గారిని సమగ్ర నివేదికతో కలుస్తున్నాం. పూర్తి స్థాయిలో మా పార్టీ, మా విద్యార్థుల మొత్తం కూడా జిల్లా మొత్తంలో ఉన్నటువంటి ఎక్కడెక్కడ ఏ స్థావరాల్లో లక్షల రూపాయల గోదాంలో నిల్వ ఉన్న పుస్తకాల లిస్టు మొత్తం తీసుకొని ఇక్కడ ఇస్తున్నాం. వాటి మీద మీరు చర్య తీసుకోవాలి. తప్పకుండా ఈసారి విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపశమనం కలిగించగా మేమంతా సాయం చేస్తాం, మీరు కూడా సాయం చేయాలని సాయం కోరుతున్నాం. 100% జర్నలిస్టుల పిల్లలకు ఉచితంగా ఇవ్వాల్సింది ఆదేశాలు జారీ చేశారు. దాన్ని అనేక మంది ఫేక్ అని తప్పుడు అని ప్రచారం చేశారు. ఇప్పుడు సారే అఫీషియల్గా చెప్తా ఉన్నారు, జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 100%
ఉచితంగా విద్యార్థులకు విద్యను అందించాలని ఒకసారి చెప్తాము. ఇది నమస్కారం అండి. ఆల్రెడీ మేము ఆదేశాలు జారీ చేసాం. జర్నలిస్ట్ పిల్లలందరికీ 100% ప్రైవేట్ పాఠశాల రాయితీ ఇవ్వాలని. అది ఫేక్ ఆర్డర్స్ ఏం కాదు, మేము ఇచ్చేటువంటి ఆర్డర్సే. దాని ప్రకారం అందరు ప్రైవేట్ పాఠశాల కరస్పాండెంట్స్ కూడా సహకరించి వాళ్ళకు కూడా సదుపాయం కల్పిస్తూ డిపార్ట్మెంట్తో సహకరించాలని కోరుకుంటారు. ఈ విషయంలో ఎవరైనా డీవియేషన్గా మా నోటీస్కి వస్తే మేము చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటాం. ఇంకొక విషయం, ఈ పుస్తకాలు అమ్మడంలో కానీ, యూనిఫామ్స్ కానీ, బుక్స్ కానీ నిబంధనలకు విరుద్ధంగా ఎవరు చేసినా మా దృష్టికి వచ్చినా కూడా మేము కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. ఈరోజు కరీంనగర్ జిల్లా విద్యాధికారి గారికి మా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగమైనటువంటి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా విద్యాధికారి గారికి ప్రత్యేక వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ వినతి పత్రంలో కరీంనగర్ జిల్లాలో ఉన్న విద్యా వ్యవస్థలోని అవస్థలు, వాటిపై మీ స్పందన అనే కార్యక్రమం ద్వారా ఇక్కడ రావడం జరిగింది. కూలంకషంగా మీ సమక్షంలో వారితో చర్చించడం జరిగింది. ఏంటంటే కరీంనగర్లో విచ్చలవిడిగా విద్యా వ్యాపారం జరుగుతుంది, ఇది సేవా రంగమా లేక వ్యాపార రంగమా అని ప్రశ్నించడం జరిగింది. విద్యాధికారి గారు కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయినారు. మీరు మా దృష్టికి ఏది తీసుకువచ్చినా పూర్తి స్థాయిలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్రతి దాని మీద కూడా చర్య తీసుకుంటా అని చెప్పినారు. ఈరోజు మేము మాట్లాడిన దానిలో ముఖ్యమైన విషయాలు ఏంటంటే విద్యారంగాన్ని వ్యాపారంగా కరీంనగర్లో జరుగుతుంది, ఇది ఆపాలే, కరీంనగర్కి మంచి పేరు తేవాలి. 1. 2, పుస్తకాలు కానీ ఎంత ఘోరమైన పరిస్థితి అంటే నోటు పుస్తకాలను కూడా మా దగ్గరే కొనాలనే దయనీయ పరిస్థితి కరీంనగర్ వచ్చింది. ఇక్కడ అంత వ్యాపారం జరుగుతుంది. కాబట్టి ఈ వ్యవస్థను ఆపాలే, తల్లిదండ్రులకు విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపశమనం కలిగించాలని చెప్పినాం. తప్పకుండా చర్యలు తీసుకుంటా అని చెప్పినారు. అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా జర్నలిస్టుల పిల్లలకు రాయితీ ఇస్తున్నామని డంకాలు కొట్టడమే తప్ప ఎక్కడ రాయితీ ఇచ్చింది లేదు. కానీ ఇప్పుడు 100% రాయితీ ఇస్తున్నామని వారు ఆదేశాలు జారీ గతంలో చేయడం జరిగింది. అది ఫేక్ అని చాలామంది ప్రచారం చేసినారు. లేదు, అది వాస్తవం. నేనే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మన కరీంనగర్ సంబంధించిన ప్రతి జర్నలిస్టుకు ఉచిత విద్యను అందించడమే లక్ష్యంగా మేము ముందుకు పోతాం, మీకు సహకరిస్తామని వారు స్వయంగా తెలియజేయడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు డిఓ గారు వీటన్నిటికీ మేము కోఆపరేట్ చేస్తామని చెప్పినారు. కావున మేము ఒకటి తెలియజేసినాం, ఎల్లుండి మళ్ళీ ఇదే వేదికగా డిఓ గారి ఆఫీస్లో ప్రైవేటు పాఠశాలల్లో ఉన్న పుస్తకాల గోదాములను, వాటి స్థావరాలను లెక్కతో సహా మేము పూర్తి వివరాలు ఇక్కడ అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎల్లుండి ఉదయం ప్రైవేటు పాఠశాలలో ఉన్న స్థావరాలు, అదేవిధంగా ఎక్కడ ఏది వ్యాపారంగా జరుగుతుందో వాటన్నిటిని కూడా లిస్ట్ ఇక్కడ సబ్మిట్ చేయబోతా ఉన్నాం. వాటిపైన చర్యలు తీసుకుంటా అని చెప్పారు. ఇక వేచి చూద్దాం. ఎల్లుండి మేము ఇచ్చే ప్రతి ఒక్క వివరణతో కూడినటువంటి ఈ వివరాలను మీరు వాటిపై స్పందించాలని చెప్పినా వాళ్ళు స్పందిస్తా అని చెప్పారు. ఎల్లుండి గనక మేము ఇచ్చే వివరాలపై వారు స్పందించకపోతే పూర్తి స్థాయి కార్యాచరణ చేస్తాం. అవసరమైతే ప్రైవేటు పాఠశాలపై దాడి చేస్తాం. ఎప్పుడు మేము శాంతియుత మార్గంలో పోయి మేము సహకరిస్తూ అధికారులకు సహకరిస్తున్నాం. వారు కూడా రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయినంతకాలం తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే పాల్గొన్నామో అదేవిధంగా శాంతియుత మార్గంలో పాల్గొంటాం. ఒకవేళ రెస్పాండ్ కాకుండా వేరే చేస్తే మాత్రం మా కార్యాచరణ వేరే రూపంగా ఉంటుందని చెప్పినాం. కానీ వారు చెప్పారు మీకు అంతదాకా పోనీయం, తప్పకుండా సహకరిస్తామని చెప్పినారు. కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. కరీంనగర్ను రోల్ మోడల్గా చేయడానికి మేము కంకణం కట్టుకున్నాం. మీరంతా కూడా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను.